దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. 1 పేతురు పత్రిక 4:7 చదవండి అమ్మా. అయితే అన్నిటి అంతము సమీపమయ్యింది. ఇది రెండవసారి కదా. అంతకుముందు వాక్యములో కూడా సమీపంగా ఉందని తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా అన్నిటి అంతమండి. ఈ ప్రపంచం మీద ప్రతిది కూడా అంతము కాబోతుంది. హల్లెలూయా. దేవుడు అందుకే జాగ్రత్త పడమంటున్నాడు కదా. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5:17 కూడా అంటాడు, దినములు చెడ్డవే. ఏ రోజులలో ఉన్నామంట? చెడ్డ దినములలో ఉంటున్నాం. చెడ్డ దినములలో బ్రతుకుతున్నాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనండి. అజ్ఞానం తొలగించండి. అజ్ఞానానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అజ్ఞానం వల్లనే ఇవన్నీ గొడవలు, అజ్ఞానం వల్లనే ఈ శోధనలు, అజ్ఞానం వల్లనే ఈ అనవసరమైన ఆలోచనలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ అజ్ఞానము తొలగించుకొని జ్ఞానుల వలె నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటామండి. హల్లెలూయా. అన్నిటి అంతము సమీపమై ఉంది గనక కాగా స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు. దేనికోసం మెలకువగా ఉండాలి? ఎంతవరకు మేలుకొని ఉంటున్నారండి? ఆన్లైన్ ప్రేయర్ అనేది స్త్రీల కోసము ఎంతో ప్రయాసపడి మరి పెట్టామండి. ఎంతమంది వస్తున్నారు? కొద్దిమంది మాత్రమే వస్తున్నారండి. ఎవరి కోసం అది? మన కుటుంబాలు బాగుపడాలా, మన కుటుంబాలకి క్షేమము కలగాల అనే ఆలోచనతో అది నిర్ణయించడం జరిగింది. మనం ఏం చేస్తున్నాం? దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. వస్తే క్షేమము, రాకపోతే మీ ఇష్టం, మేమేమి చేయలేం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, దేవునికి వందనాలు. మరి ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ మనం చదువుకుందామండి. ప్లీజ్, చదువు వచ్చిన ప్రతి బిడ్డ కూడా వాక్యము చూడాలి. మనం ధ్యానిస్తుండగా మీ మనస్సు, మీ కన్నులు ఆ వాక్యాన్ని చూడాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం గనక కేవలము వింటున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి విన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నీ కనుదృష్టి కూడా ఆ వాక్యం పైన ఉన్నట్లయితే అది నీ హృదయంలోనికి వెళ్తుంది కదా కదా. అక్కడ మరి వ్యవసాయదారుడు ఏం చేశాడు? విత్తనాలు వేశాడు కదా. ఎక్కడ పడ్డాయి? అన్నీ మంచి నేలలు పడ్డాయా? ఎందుకు? ఆలోచన విధానం కదా. అక్కడ కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100. హల్లెలూయా. చెప్పుకోవడానికి ఎంత సంతోషమో కదా. అవును, మన జీవితాలలో ప్రతి వాక్యం అనే విత్తనము మంచి నేల. ఏది? నీ హృదయం కదా. నీ హృదయం ఎలా ఉండాలా? మంచి నేల కదా. సపోజ్ ఆ నేల బాగాలేదనుకో, ఫలితం వస్తుందా? రాదు. ఎందుకు? ఆ నేల బాగాలేదు. విత్తనం వేసినా వేస్ట్ అయిపోద్ది. మరి ఇక్కడ విత్తనం వేసిన తర్వాత అది ఫలించాలండి. ఎందుకు ఇంత ప్రయాసపడి ఉదయాన్నే లేచి సిద్ధపడి మీకోసం ఈ వాక్యము ఎందుకు చెప్పాలి? దేవుడు మాకు అప్పచెప్పాడు కాబట్టి. ఈ వాక్యం మీ హృదయంలో ఫలిస్తే మీరు అభివృద్ధిలోనికి వస్తారు, మీరు దీవించబడతారు. అమ్మ ఇప్పుడు కనబడట్లేదు అంటున్నారా? కనబడుతుంది ఒకరోజు. ఈ వాక్యం ఎక్కడ వెళ్ళదండి. ఇది ఫలితము తీసుకొని వస్తుంది మీ దగ్గరికి. ప్రార్థన విత్తనం వేస్తున్నాము, వాక్యం అనే విత్తనం వేస్తున్నాము. ఆ విత్తనము ఫలించి అభివృద్ధిలోనికి వస్తుంది. అది వేస్ట్ కాదు. హల్లెలూయా. నువ్వు విశ్వసించకపోతే అది వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. నీవు దాన్ని విశ్వసించి, అవును ఈరోజు దేవుడు మమ్మల్ని ఆనందించమన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు, సమాధానం కలిగి ఉండమన్నాడు, పేషెన్స్తో ఉండమన్నాడు, ఇవన్నీ మేము నేర్చుకుంటున్నాం, ఇవన్నీ మేము కలిగి ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని నీ హృదయంలో స్థిరపరచుకుంటే ఆ కార్యం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది కదా. మరి దేవుడు ఏమన్నాడు? ఇస్సాకును మాత్రము, వాళ్ళందరూ ఏదో దేశానికి వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలన్నాడు. ఏ సమయంలో అన్నాడు? కరువులో. కరువు ఉన్నప్పుడు ఎవరన్నా ఉంటారండి? మన ఆలోచన చూడండి. మన ఆలోచన వేరు,
దేవుని ఆలోచన వేరు. కరువులో కూడా దేవుడు అంటున్నాడు, ఇస్సాకు నువ్వు ఈ ప్రదేశం వదిలి వెళ్ళకు. కానీ మన ఆలోచన ఏం చెప్తుంది? అందరు వెళ్ళిపోతుండ్రు, నేను ఒక్కడిని ఉంటే ఎలా జరుగుతుంది అనుకుంటాం కదా. నీ ఒక్కడినే దేవుడు దీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దీవించబడతావు. దేవుని మాట మీద నీకు విశ్వాసం ఉండి దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తే ఒకరోజు నువ్వు దీవెనకరమైన జీవితం జీవిస్తావు. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇస్సాకును అన్నాడు, అయ్యా అందరూ వెళ్ళిపోతున్నారు కరువు ఉన్నదని, ఆ దేశం వదిలేసి వెళ్ళిపోతుండ్రు. కానీ మనమే ఎవరిని చూస్తామండి? దేవుని చూస్తామా, పక్కవారిని చూస్తామా? మన మనసు ఎలాంటిదో తెలుసా? మనము ఈ లోకములో ఉన్నాము కాబట్టి లోకములో మనలాగా ఉన్న వాళ్ళని మనం చూస్తాం. దేవుడు మనందరికంటే పైన ఉన్నవాడు. ఆయన ఆలోచన అంతా కూడా ఉన్నతమైనది. నిన్ను దీవించాలని దేవుని చిత్తము. అందుకే ఇస్సాకును అన్నాడు, కరువు ఇక్కడ ఉంది కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి స్థితికైనా దేవుడు నిన్ను మార్చగలిగిన శక్తిమంతుడు. మా పెదబాబు మొన్న అన్నాడు, చాలా అంటే సిచ్యువేషన్ బాగాలేదు యుఎస్లో. అంటే నేను అన్నాను, ఎండిన ఎడారిలో నీళ్లను ప్రవహింపచేసిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. హల్లెలూయా. ఎస్, అక్కడ కార్యము జరిగించేది మన దేవుడు అని చెప్పాను. ఏ స్థితి అయినా పర్వాలేదు, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో అని చెప్పాను. ప్రేమైన బిడ్డలారా, మనకు కనిపించేది కాదండి, కనిపించనిది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వాక్యం అర్థమైతే అద్భుతంగా మీరు చప్పట్లు కొడతారు. హల్లెలూయా. నేను అన్నందుకు కాదు, మీకు అర్థం కావాలా. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇస్సాకు అందరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోని, నో ప్రాబ్లం, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలకన్నాడు. ఇస్సాకు అందరిని చూశాడా? దేవుని చూశాడా? దేవుని మాట నమ్మాడు. నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళను అనుకున్నాడు. మరి దేవుని నా మాటను నమ్మినందువలన నష్టపోయాడా, లాభం పొందాడా? చదవండి ఆ వాక్యాన్ని. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడట. దేవుడు చెప్పాడు కదా, ఉన్నాడు అక్కడే. మనం ఏమంటాం? అందరు వెళ్ళిపోయినరు, నా ఒక్కని కోసమే వర్షం పడుతుందా? నా ఒక్కని పంటనే వండుతుందా? నేనంత స్పెషలా? ఎస్, యు ఆర్ స్పెషల్. నువ్వు దేవునికి ప్రత్యేకమైన బిడ్డవండి. హల్లెలూయా. యు ఆర్ ఏ యూనిక్ పర్సన్ ఇన్ ద లార్డ్. దేవుడు అందుకే నీకు రక్షణ ఇచ్చాడు. నువ్వు అందరిలాగా లేవు. మనం అనుకోవట్లేదు. మనం ఏమనుకుంటాం తెలుసా? అందరిలాగా నేను అనుకుంటావు. కానీ దేవుని దృష్టిలో మాత్రము నువ్వు ప్రత్యేకింపబడిన బిడ్డవు. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ ద లార్డ్. నీకు ఒక ప్రత్యేకత కలిగి దేవుడి లోకానికి పంపించాడు. ఆయనకు ఒక పర్పస్ ఉంది నిన్ను పంపించడానికి. నీకొక పర్పస్ ఉంది, నాకొకటి ఉంది. అందరికీ ఒకే రకంగా ఉండదండి. దేవుని చిత్తము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. ఆయన చిత్తం మన ఎడల ఏముందో కనుక్కోవడం మన 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 వంతు. హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు అందరినీ చూడలే, కానీ దేవుని వైపు చూశాడు. దేవుడు గొప్ప దేవుడు అని నమ్మాడు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మాటను నమ్ముతా అని నమ్మాడు. కార్యం జరిగింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? చదవమ్మా. ఎప్పుడు విత్తనం వేశాడు? కరువులో. వర్షముందా? లేదు. దేవుడు చెప్పాడా? చెప్పాడు. ఏమన్నాడు? విత్తనం వేయమన్నాడు. అందరు వెళ్ళిపోయారు, ఆయా ప్రాంతాలకు కదిలిపోయారు. ఇస్సాకు మాత్రము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి దేవుడు అన్నాడు విత్తనం వేయమన్నాడు, వేశాడు. ఎండిన ప్రదేశంలో కదా. ఎంత విచిత్రం అండి. వినడానికి మనకు అనిపిస్తుంది, అదేందబ్బా ఈయన వర్షం లేని విత్తనం ఎలా వేస్తాడు? దేవుడు వేయమన్నాడు, వేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు వినమంటున్నాడు, వినండి, విశ్వసించండి. అది మనకు కనబడకపోవచ్చు, కానీ ఆత్మీయ లోకములో అది దేవుడు కార్యం సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకం వేరు, ఆత్మీయ లోకం వేరు. ఆత్మలో నువ్వు విశ్వసించినట్లయితే అద్భుత కార్యాలు చూడడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. చదువు. విత్తనం వేసి, హల్లెలూయా, అందరూ వెళ్ళిపోయారు. మరి ఇస్సాకు మాత్రము
ఎంత? హల్లెలూయా. వర్షము లేని సమయంలో, కరువు సమయంలో అందరూ వెళ్ళిపోయారు. దేవుడు ఆయనతో మాట్లాడాడు, విత్తనం వేశాడు. ఎంత పంట కోసుకున్నాడండి? 100 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా దేవునికి. దేవుని కార్యాలు అలా ఉంటాయండి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమైనవి. తన యందు భయభక్తులు గల వారి కోసము దేవుడు నిశ్చయించినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. లోకంలో నుండి వేరుపరచబడ్డ వారం మనం. దేవుడు అంటాడు, నువ్వు ఇది చెయ్యి బిడ్డ అంటే అది చెయ్యి, ఆ కార్యం నువ్వు చూస్తావు. హల్లెలూయా. 100 పంట కోసుకున్నాడా? వదిలేశాడా దేవుడు? చదవమ్మా, ఇంకా కింద చదువు. హల్లెలూయా. దేవుని మాటను నమ్మాడు కాబట్టి 100 పంట కోసుకున్నాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఏమయ్యాడంట? మరి ఇక 100 పంట కోసిన తర్వాత గొప్పవాడు కాడండి. తప్పకుండా మన జీవితాల్లో కూడా దేవుని నమ్మాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. గొప్పవాడు అయ్యాడు. ఇక పోనీ అయిపోయింది, 100 పంట చాలు అనుకున్నాడా దేవుడు? అంతకు ఆపలేదండి దేవుడు ఆశీర్వాదము. ఆయనకు 100 పంట కోసిన తర్వాత ఆశీర్వదించి మిక్కిలి గొప్పవాడు. అంతే ఆపడు యేసయ్యా, నీకు ఇంతే చాలు అని ఎప్పుడు చెప్పడు. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా. అర్థమైందా? ఒకేసారి ఊడిపడదండి ఆశీర్వాదం. నువ్వు కష్టపడితే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పినట్టుగా సమాధానం కలిగి, నీ కుటుంబంలో ప్రార్థన జీవితము, వాక్యము చదివే అలవాటు, ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహిమపరచబడినప్పుడు ఇలాంటి దీవెనలు నువ్వు పొందుకుంటావు. క్రమక్రమముగా గొప్పవాడుగానే ఉంచాడు దేవుడు నిన్ను. ఇంకా నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా కదా. నెక్స్ట్ లెవెల్ అనగానే నాకు స్టూడెంట్స్ గుర్తొస్తారు. ఎందుకు? వాడు ఆ క్లాస్లోనే ఉండాడు. సపోజ్ నీ కొడుకు ఫెయిల్ అయిపోయో అదే క్లాస్లో ఉన్నాడు అనుకో, నెక్స్ట్ ఇయర్ నీకు కోపం వస్తుందా? సంతోషపడతావా? కోపం వస్తుంది కదా. మరి దేవుడికి కూడా కోపం వస్తుంది. నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటే దేవుడికి కూడా కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? బిడ్డ, నిన్ను ఆశీర్వదించడానికి నేను పిలిచాను కదా. లోకంలో నుంచి వేరుపరుచుకున్నా, నువ్వు నా సొత్తు అని చెప్పుకుంటున్నా, నువ్వు ఆశీర్వదింపబడాలనే చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చుకున్నా, మరి నువ్వేం చేస్తున్నావు? ఉన్న స్థితిలోనే ఉంటున్నావు. మరి దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఏమంటాడు తెలుసా? బిడ్డా, నేను ఇచ్చే ప్రతి ఆశీర్వాదం నీకోసమే, నీకు విడుదల చేస్తున్నా, కానీ నువ్వు తీసుకుంటలేవు. నేనేం చేయాలా? ఏం చేయడు దేవుడు. ప్రతిరోజు నువ్వు ప్రార్థిస్తూ, వాక్యము చదువుతూ, దేవుణ్ణి అడుగుతూ ముందుకెళితే ఇస్సాకులాగా నువ్వు దీవించబడతావు. దేవుడు అంటాడు, 100 కాదు, ఇంకా అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు స్వీట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా. కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు. నా పిల్లలకి మొన్న అపర్ణ చెప్తుంది, నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. హల్లెలూయా కదా. ఆమె దృష్టికి అది ఎంత సంతోషమో. అది పెద్ద చదువు కాదు. మనకేమనిపిస్తుంది, చదివేవో 5th క్లాసో 2nd క్లాసో అనుకోండి. కానీ ఆ తల్లి దృష్టికి అది ఎంత గొప్ప విషయమో తెలుసా? వాళ్ళలో కూడా నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్, దేవుడు నిన్ను ఫస్ట్ ర్యాంక్లో ఉండమంటున్నాడు. అందరిలో నువ్వు దీవించబడాలని అంటున్నాడు. అందరితో కాదు సంతోషపడేది. నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు తల్లి ఏ విధంగా సంతోషపడుతుందో, నువ్వు అందరి మధ్యలో దీవించబడ్డప్పుడు దేవుడు అలా ఆశీర్వదించినప్పుడు అలా సంతోషిస్తాడు. నువ్వు అన్ని ఏరియాస్లో దీవించబడాలండి. హల్లెలూయా. ఒక్క ఏరియాలోనే కాదు దేవుడు దీవించేది. దేవుని ఆశీర్వాదం మొదలైందంటే ఎవ్రీ ఏరియా హీ ఈజ్ గోయింగ్ టు కవర్ యూ ఇన్ ఎవ్రీ ఏరియా. హల్లెలూయా. ఏం ఆస్తి అట? 100 పంట కాదండి, 100 పంట తీసుకున్నాడు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. సర్వెంట్స్ అట, సమూహం అంట. సర్వెంట్స్, ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకుంటాం కదా మనము, ఎట్లనంట? సమూహం అంటే గ్రూప్ ఆఫ్ సర్వెంట్స్ హ్యావ్ బీన్ సర్వింగ్ హిమ్. ఎంత గొప్ప విషయం అండి. అంత గొప్ప దీవెన దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయిపోయిందమ్మా, అక్కర్లే, అక్కడి వరకు చాలు. 12 to 15
సో మనం చూసాం. మరి ఈ గొప్ప ఆశీర్వాదం రావాలంటే మనం ఇంకో పని కూడా చేయాలి కదా. నేనేమంటున్నాను? క్రియలేని విశ్వాసము మృతము కదా. క్రియలేని విశ్వాసము మృతము. మనకు క్రియ చేయాలి, అప్పుడు దాని రిజల్ట్ మనము చూస్తాం. దయచేసి రోమీలకు రాసిన పత్రిక, మనమేంటట? లోక మర్యాద కదా. పెళ్ళిళ్ళు ఉంటే ఏం చేస్తాం? లోక మర్యాద అనుసరిస్తాం. బంధువుల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఏం చేస్తాం? అనుసరిస్తాం. తప్పదనే పరిస్థితిలో వెళ్ళాలండి, నేను కూడా అనట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యములో ఉంది, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఇది మనం అనుసరిస్తే ఏందట? సంపూర్ణము కదా. దేవుని ఆశీర్వాదము సంపూర్ణంగా ఉంటుంది, కొద్ది కొద్దిగా ఉండదండి. దేవుడిచ్చేది ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏందో ఇందాక మనం అనుకున్నాం కదా. ఏమి చిత్తం? మన ఎడల ఆశీర్వదించాలనే దేవుని చిత్తము, అభివృద్ధిలోనికి రావాలనే దేవుని చిత్తము, ఎల్లప్పుడూ ఆనందించాలనే దేవుని చిత్తము కదా. దేవుని చిత్తము మన ఎడల పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారి నూతన మగాల అవ్వాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనసు మారింది, ఓకే. ఎప్పుడు మారింది? రక్షణలోనికి వచ్చినప్పుడు మారింది. మరి రూపాంతరం ఎప్పుడు రావాలా? రూపాంతరము చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రూపాంతరం లేకపోతే ఓన్లీ మార్పు మీదనే మనం బ్రతుకుతాం, అదే గొప్పది అనుకుంటాం. రూపాంతరము అనగా నీ అంతరములో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా మార్చబడాలి. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా దేవునికి ఇష్టమైనదిగా మార్చబడాలి. అది రూపాంతరం. రూపాంతరం పొందినప్పుడు ఇస్సాకు వలె 100 పంటలు కోస్తాము, దీవెనలు పొందుకుంటాము, అభివృద్ధిలోనికి వస్తాము. దేవుడు ఇతరులకు మనల్ని మాదిరిగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి ఇస్సాకు వలె దీవించబడాలని ఆశ కలిగి ఉన్నారా? ఎల్లప్పుడూ మన కుటుంబాలలో ఆనందము సంతోషం ఉండాలని ఆశ కలిగి ఉన్నారా? దేవుడు ఒకటే చెప్తున్నాడు, మనము మనసులో మారాము, కానీ మన మనసులో రూపాంతరం రావాలా కదా. పోయినసారి మీకు చెప్పాను అనుకుంటా, రిగార్డింగ్ ఏది బటర్ఫ్లై కదా. రూపాంతరం అది కింద నడుస్తూ ఉంటుంది. ఎంతవరకైతే మనసు మారి ఉంటుంది, కానీ రూపాంతరం రాకపోతే యూ విల్ బీ ఆన్ ద గ్రౌండ్, కిందనే బాగుతూ ఉంటాం. దేవునిలో అనుకుంటాం దేవుడు మమ్మల్ని దీవించాడని అనుకుంటాం, కానీ మన ప్రయాణం ఎక్కడుంటుంది? ఇట్స్ ఆన్ ద గ్రౌండ్. రూపాంతరము పొందితే పూర్తిగా నీ లోపల వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అనుదినం దేవుని అనుసరించడం ద్వారా ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో, అంతరంగం మార్చబడుతుందో, యూ విల్ బి లైక్ ఏ బటర్ఫ్లై. బటర్ఫ్లై కింద దిగుతుందా? అది పైకే పోతుంది కదా. అప్పుడు అందరు నిన్ను వెంబడించాలనుకుంటారు, అబ్బా దాన్ని పట్టుకోవాలనుకుంటారు. అంటే నీ జీవితంలో అంత అభివృద్ధి వస్తుందండి. నువ్వెప్పుడు కూడా యూ డోంట్ ఫాల్ డౌన్. మన జోగ్రఫికల్ హిస్టరీలో ఏమంటారు, మార్క్, అది పైకి వెళ్తూనే ఉంటుంది. హల్లెలూయా కదా. మరి అలా మనం దీవించబడాలని దేవ ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా అలాంటి హృదయం కలిగి ఒక్క విషయం చదువుదాం. లాస్ట్లో ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 18, 19 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. దేవుడు అంటున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనకు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. వచ్చిందా మళ్ళీ ఒకసారి మెలకుగా? ఈ కడవరి గడియలో దేవుడు మనల్ని మేలు కొల్పుతున్నాడు. మనము ఆత్మ వలన ప్రార్థన చేయాలా. చెప్పాను కదా ఇందాకే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోనికి వస్తాడో అప్పుడు సమస్తము మనకు బోధిస్తాడు. సమస్త విధములైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం.
అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఆ చిన్న పిల్లోడి హృదయం మనం కలిగి ఉన్నట్లయితే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం, ప్రతి దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తము నా ఎడల ఏమై ఉంది? సంతోషంగా ఉండడము, ఎల్లప్పుడూ ఆనందించడం, ఎల్లప్పుడూ దేవుని చిత్తము నెరవేర్చి ఆనందించడమే దేవుని చిత్తమై ఉంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.